Hi viewers, welcome to 70mm by SS Media. ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా అనే పదం వినపడుతోంది. హీరోలు, నిర్మాతలు, దర్శకులు వీళ్ళంతా తమ సినిమాల్ని పాన్ ఇండియా రేంజ్ లో తీయాలని తప్పిస్తున్నారు. దేశంలోని అన్ని భాషల వారి అభిరుచికి తగ్గట్టు వైడ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో తీసే సినిమాలని పాన్ ఇండియా మూవీస్ గా అభివర్ణిస్తారు. అలానే అన్ని భాషల్లో మార్కెట్ ని అభిమానుల్ని సంపాదించుకున్న హీరోని పాన్ ఇండియా హీరో అంటారు. ప్రస్తుతానికి ప్రభాస్ అంటే పాన్ ఇండియా హీరో. తర్వాతి ప్లేస్ లో కన్నడ హీరో యష్ ఉంటాడు. అప్పట్లో అమితాబ్ బచ్చన్ కు ఈ ఇమేజ్ ఉండేది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆయనకు అభిమానులు ఉండేవారు. అన్ని భాషల్లో ఆయన మూవీస్ మంచి కలెక్షన్స్ వసూలు చేసేవి. తర్వాత ఆ రేంజ్ ఇమేజ్ బాలీవుడ్ లో ఏ హీరోకు రాలేదు. సౌత్ విషయానికొస్తే 1980లలో కమల్ హాసన్ కు పాన్ ఇండియా ఇమేజ్ కాస్తుండేది. 1990ల తర్వాత రజనీకాంత్ కు ఆ ఇమేజ్ వచ్చింది. మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టీలకు కూడా పరభాషా చిత్రాల్లో, పరిశ్రమల్లో చెప్పుకోదగ్గ క్రేజ్ ఉండేది. కన్నడలో అయితే ఉపేంద్ర తన మార్కెట్ ని బయట ఇండస్ట్రీలకు కాస్త విస్తరించుకోగా యష్ మాత్రం పూర్తి స్థాయి పాన్ ఇండియా హీరోగా నిలదొక్కున్నాడు. మరి తెలుగులో ఈ ఇమేజ్ సంపాదించిన తొలి హీరో ఎవరో తెలుసా? ఆ మాటకొస్తే సౌత్ లోను దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న హీరో కింగ్ నాగార్జున. మనం పైన చెప్పుకున్న హీరోలందరికంటే ఇంకా ఎక్కువ మార్కెట్ సంపాదించుకున్న హీరో నాగార్జున. శివ సినిమా సౌత్ ఇండస్ట్రీని షేక్ చేయడంతో పాటు హిందీలో కూడా రీమేక్ అయి సూపర్ హిట్ అయింది. దాంతో సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ నాగార్జునకు మంచి మార్కెట్ ఏర్పడి వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేశాడు. 1990లో తన రెమ్యూనరేషన్ 75 లక్షలు. అప్పట్లో ఇండియాలోనే అదే హైయెస్ట్. తన సినిమాలు హిందీలో రిలీజ్ అయి మంచి ఓపెనింగ్స్ కొల్లగొట్టేవి. కొన్నాళ్ల పాటు మంచి మార్కెట్ కొనసాగించిన నాగార్జున తర్వాత ఆ ఇమేజ్ కోల్పోయాడు. కానీ ఇప్పటికీ నార్త్ సైడ్ నాగార్జున అంటే చెప్పుకోదగ్గ క్రేజ్ ఉంది. మళ్ళీ చాన్నాళ్లకు రెబల్ స్టార్ ప్రభాస్ దేశాన్ని ఊపేసే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. సాహో మూవీ కేవలం తన స్టార్ పవర్ తోనే హిందీలో హిట్ అయింది. ఇప్పుడు తన రెమ్యూనరేషన్ 100 కోట్ల దాకా ఉంది. సౌత్ అండ్ నార్త్ లో తనకు తిరుగులేని క్రేజ్ అండ్ ఫాలోయింగ్ ఉంది. RRR తర్వాత రామ్ చరణ్, NTR లకు కూడా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చేసింది.